వచ్చే ఆఖరి అవతారమే ఈ కల్కి అవతారం, ద ఫ్యూచర్ మ్యాన్. యాజ్ పర్ మై ఒపీనియన్, శ్రీ మహావిష్ణు యొక్క దశావతారాలు కేవలం పురాణ కథలే కాదు, ఇవి మానవ పరిణామ చరిత్రను కూడా చాలా అద్భుతంగా రిప్లికేట్ చేశాయి. మత్స్య అవతారం నుండి నరసింహ అవతారం వరకు జీవం నీటి నుండి భూమి మీదకు వచ్చి మానవ రూపంలో మారిన తీరును సింబాలిక్గా చూపించాయి. వామన అవతారం నుండి కృష్ణ అవతారం వరకు మనిషి సమాజంలో నాగరికత, ధర్మం, జ్ఞానంతో ఎలా అభివృద్ధి చెందాడో ప్రాక్టికల్గా తెలియజేశాయి. యాజ్ పర్ మై ఒపీనియన్, సైన్స్ మరియు ధర్మం ఒకే దారిలో నడుస్తాయి. పురాణాలు మనకు జ్ఞానం ఇస్తే, సైన్స్ ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రాక్టికల్గా హెల్ప్ చేస్తుంది. హ్యూమన్ ఎవల్యూషన్ ఇంకా కొనసాగుతుంది. మనలో ప్రతి ఒక్కరూ ఈ ఎవల్యూషన్లో భాగమే. అందుకే మనం ధర్మపదం మీద నడుస్తూ, జ్ఞానాన్ని పెంచుకుంటూ, సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్ తరాలకు మంచి ప్రపంచాన్ని వదిలి వెళ్దాం. జై హింద్.